ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 37వ కీర్తన మాకంత ప్రేరేతుడు నేనము ఆయన అనే కీర్తన పాడుకొని ఆరాధన ప్రారంభిస్తాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగులో నీ సత్యములో బయలుదేరజేయుము. అవి నాకు ప్రవచనములు, అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా దేవా సితారాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముచ్చు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, త్రిత్వం తరువాతి 20వ ఆదివారం కొరకైన ప్రార్థన. మన దేవుడైన యెహోవా తన కార్యములన్నిటిలో న్యాయవంతుడు. ఏలైనా మనం ఆయన మాటకు లోబడమైంది. ఓ ప్రభువా, నీ నామమునకు మహిమ కలుగని నీ కృపావాక్యమును బట్టి మాకు మేలు చేయి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనీయుడనై ఉన్నాడు. You
కరుణగల దేవా, నీ విశ్వాసులు తమ పాపములన్నిటి నుండి పవిత్రపరపబడి నెమ్మది గల మనస్సుతో నిన్ను సేవించినట్లు వారికి క్షమాపణయు సమాధానము అనుగ్రహించుకొని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్నది నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. త్రిత్వము తరువాతి 20వ ఆదివారం కొరకైన లేఖన భాగాల నుండి పత్రిక పాఠ్యభాగం శ్రీమతి బేరా ఉమా ప్రవీణ్ గారు చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం నుండి పరిశుద్ధ సువార్త వాక్య భాగము పి. వినోద్ కుమార్ గారు చదువుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రారంభం నుండి 14వ వచనం పి. వినోద్ కుమార్ గారు చదువుతారు. నేటి దినం కొరకు లేఖన భాగంలో ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదువుతారు. ముందుగా పత్రిక వాక్య భాగం శ్రీమతి బేరా ఉమా ప్రవీణ్ గారు వచ్చి చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం. పరిశుద్ధ సువార్త వాక్య భాగం పి. వినోద్ కుమార్ గారు చదువుతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం ప్రారంభం నుండి 14వ వచనం. యేసు వారి కొత్తను చూచుడు తిరిగి ఉపమాన రీతిగా దిగాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలేమని. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకపోయారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను రొప్పిన పశువులను వధింపబడను, అందయూ సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపును. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళారు. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపారు.
కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాడు. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు కనుక రాజ్యములకు పోయి మీకు కనుగొడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారి అందరినీ పోగు చేసినాయి. కనుక ఇందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెంటి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెంటి వస్త్రము లేక ఇక్కడ కేలాకు వచ్చితమని అడుగుగా వాడు మౌని ఉన్నాడు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉందని పరిచారకులతో చెప్పారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పారు. అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్నయ్య మరియు పుట్టి పొత్తుకలాకు అధికారంతో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమానం చేయబడినని అదృశ్యలోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధారణ, నిత్య జీవము ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన సంఘారాధన పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరులో మా యెహోవా భీకరుడైన కీర్తన. పల్లవి చరణం విడిచి చరణం. Hey,
దయచేసి కూర్చోండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 22వ అధ్యాయం 11, 12 వచనాలు మరియు 14వ వచనం చదువుతాను. రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగగా వాడు మౌని అని లేదు. 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. ప్రియమైన దేవుని సంగమ స్నేహితులారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకందరకు ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినం పరిశుద్ధ ఆదివారం ఆరాధన కొరకు మనల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి దైవ సాహిత్యం మనం అనుభవించి ఆనందించడానికి దేవాది దేవుడు మన ఎడల చూపిన మహాకృపను బట్టి ఆయనకి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నా. దయాళుడైనటువంటి ప్రభు, ఆయన కరుణామయ, కృపామయ, మిక్కిలి కనికరము కలిగినటువంటిది. ఈ పాపలోకంలో ఒక పేద ఇంటి జన్మించి నా పాపము మన అందరి పాపముల కొరకు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి తన ప్రాణమును మన కొరకు దారపోసి పునరుద్ధానుడైనటువంటి కరుణాళుడైన దయామయుడు ఆయన. అటువంటి గొప్ప దేవుని కీర్తించడానికి, ఆరాధించడానికి ఇంత చక్కని అవకాశం మనకు దొరికిందంటే మనం ఎంత ధన్యులమో కదా. ఎంతోమంది లోకాన్ని చూడలేకపోతున్నారు, ఎంతోమందికి తీరుబడింది, మంచి అవకాశం ఉన్న దేవుని మందిరం బాగుపడలేకపోతున్నారు. చాలా మందికి ప్రశ్న ఉంది, ఈవేళ ఆదివారం చర్చకి వెళ్ళాలి అని. వారికి ఉన్న బాధ్యతలు బట్టి పనుల ఒత్తిడిలో పరిస్థితులు అనుకూలించుకో, అయ్యో దేవుని సరిగ్గా అనుభవించలేకపోతున్నారని విచారంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనమైతే సంతోషం ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో కలిసి వచ్చి దేవుని సన్నిధిలో పడుకునేది ఎంత గొప్ప భాగ్యం అండి. ఎంత గొప్ప కృప దేవుడు మన ఏదో చూపించాడు కదా. ఈరోజు వాక్య భాగం రెండింటిలో కూడా మానవులమైన మన ఎడల ఆకాశంలో ఆశ్చర్యమైన వారి యొక్క వెతుకులాటను చూస్తూ ఉన్నాం. తనతో కలిసి ఉండటానికి పిలుచుకునే ఉబలాటాన్ని చూస్తూ ఉన్నాం. లేని ఎడల ఎంత ఘోరమైనటువంటి తీర్పులోనికి వెళ్ళి శిక్షింపబడతామో కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మాట అందుకే పాట పాడించారు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే సాధువులాగా ఉన్నాడు, మౌనిలో ఉన్నాడు. మనం ఏ డ్యాన్స్ కంటే ఏ ఆట అంటే చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటున్నాం, మనం బెట్టకతనంతో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ ఆయన ఒక దినాన భయంకరమైన రూపాన్ని చూడగలుగుతున్నామా? ఆ భయంకరమైన తీర్పు దిన త్రాసులో నిలబడ్డానికి ధైర్యం ఉందా నీకు? ఈరోజు వాక్యంలో ప్రేమపూర్వకంగా పిలిచే ప్రభు మన కొరకు ఆయన దిక్కులు పిక్కటిల్లేలాగా తన రాజ్య సువార్తను వినిపింప చేస్తూ ఉంటే చెవులు శేషం పోసుకున్న వాడిలాగా ఏమి వినబడినట్లుగా చెవిటి వారి ముందు శక్తం వదిలినట్లుగా పట్టి పట్టినట్లుగా లెక్కలేని తరంతో వెళ్ళిపోతూ ఉన్నామేమో ఈ లోక సంబంధమైన వాటితో. ఆగండి, వినండి, దేవుని దగ్గరకు రండి. ఎందుకంటే ఎంతగానో ఆయన మనల్ని ప్రేమిస్తూ మనం ప్రత్యేకమైన జనాంగంలో ఏర్పాటు చేస్తున్నాం. ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం మహిమ వస్త్రాలతో దేవాది దేవుని ఎదుట చక్కగా కనగలాంటి హాయిగా ఉండాల్సిన వారు
మీరి అతిక్రమించి ఆ మహిమను పోగొట్టుకుని విరుగుగుడ్డల దిగంబరత్వాన్ని సంపాదించారు. దేవునికి దూరమై పడుతులేస్తూ ఉన్నారు. మనకు మంచి ఉదాహరణ ఐగుప్తులో 400 మంది బానిస బ్రతుకులు చూడు. 3 పనులు నిర్గమ కారణమంటే నిర్గమం అంటే మనకు అందులో 2 విషయాలు కనబడతాయి. ఒకటి, ఐగుప్తు నుండి నిష్క్రమించడం మనం చూస్తాం. పస్కా గొర్రెపిల్లగా క్రీస్తుకు ముంగుర్తుగా లోక పాపంలో మోసుకుని పోయే దేవుడి గొర్రెపిల్లగా క్రీస్తుకు ముంగుర్తుగా అక్కడ విడుదల పస్కాను ఆచరించడం మనం చూస్తున్నాం. దాని క్రీడలో చూస్తే ఇంకా భావగర్భితమైనటువంటి ఉపదేశం మనకు కనబడుతుంది. నేపథ్యం అంటాం కదా, మన ఎడల ఎంత ఉదాత్తమైన బుద్ధి కలిగి ఉన్నాడో ఆయన, ఎంత విశాలమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో ఆ పరమ తండ్రి. ఆయన మనలను అంటే ఇశ్రాయేలు ప్రథమ సంతానంలో జ్యేష్ఠుడు అంటాం కదా, ఇంట్లో ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగ జ్యేష్ఠుడిగా ఇచ్చుకున్నాడు. ఆ ప్రజలందరినీ హెబ్రీ సంతానం అంతటిని కూడా విడిపించాడు. మొదట ఏం చేశాడని ఐగుప్తులో ఉన్న వారిని విడిపించుకొని వచ్చాడు. రెండవది ఏంటంటే ఆయన తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు వారిని. దేనికి? తనను ఆరాధించే బిడ్డలుగా ఉంటాడు. నిర్గమంలో ఈ 3 విషయాలు దాని ఉన్నాయి. ఒకటి, వారికి విడుదల ఇవ్వడం. రెండవది, వారిని ప్రతిష్ఠించుకోవడం. తన కొరకు ఆ జనాన్ని ప్రజలను ప్రతిష్ఠించుకోవడం. వారు ఆ ప్రతిష్ఠింపబడిన వారుగా తనను ఆరాధించు. ఈవేళ ఈ కథ ఉపమానం అంటాం కదా, అదే చూస్తున్నాం. లేకపోతే ఏంటంటే ఎందుకు ఇన్విటేషన్ ఇచ్చి మళ్ళీ పిలుస్తారు. సహజంగా మనం ముఖ్యంగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం. ఏదైనా శుభకార్యం పెడితే ముందు అందరికీ ఊరంతా కబుర్లు చెప్తారు. ఆ రోజు రాగానే వంటలు అయిపోయాక భోజనం రెడీ అవుతుందంటే మళ్ళీ ఎవరిని పంపించి భోజనం ప్రారంభమైపోయి రెడీ. అలాగే జరిగింది. కానీ వాళ్ళు రాలేదు, మాకు ప్రతి చంపేస్తారా? మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, రాకపోతే చంపేస్తామా? మరి ఇక్కడ ఏం జరిగింది? కఠినంగా శిక్షించి వారిని చంపించు. చాలా అవమానంగా పడుతున్నాడు. ఏ విధిలో దాని అర్థం ఏంటి? వాస్తవంగా అయితే ఇలా పిలిచి రాలేదని ఎవరు కూడా ఏదైతే చేసుకోరు ఎవరు కనీసం కదా. రేపు పొద్దున ఆలోచిస్తే మనం మానేద్దాం అనుకుంటామే, కానీ ప్రతీకారానికి మనకి ఏమి చేయదు. కానీ ఈరోజు సువార్త వాక్య భాగంలో మనకు కనబడేది ఏమి కనబడుతుంది? శిక్షింపబడుతున్న వారిని చూస్తున్నాం. వాళ్ళ వంతులు చెప్పడమే కాకుండా పంపించిన వారిని నిందించారు, హింసించారు, చంపేశారు కూడా. కాబట్టి రాజుకు చాలా కోపం వచ్చినట్టు చూస్తుంది. వారి ఎడల చాలా తీవ్రంగా స్పందించడానికి అది ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు అది సాదృశ్యంగా. మరైతేనో మళ్ళా తన దాసులను పంపించారు. ఏం చేశారు? ఇశ్రాయేలు పంపబడిన వారిని అవమానించిన పుట్టగా నిందించారు, అవమానపరిచారు, చంపేశారు కూడా తప్పదు ప్రభుత్వం. అయితే చెడ్డవారిని మంచివారిని ఇదొక మెట్టు వాళ్ళ పక్కన. రెండవ మెట్టులో రెండవ సంఘటనలో మనం ఈ ఆధునిక క్రైస్తవులమైన మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది? మంచివారిని చెడ్డవారిని, ఆయన ఎదిగిన వారిని ఎరగని వారిని, ఆపాలు ఉన్నా లేకపోయినా అందరినీ తీసుకొచ్చారు రోజు. రెండవ భాగంలో వస్తుంది. అక్కడ ఆయన చూస్తారు, చూసి ఏం చేస్తున్నాడు? లోపలికి వచ్చిన వారిని చూడకూరి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకోనని ఒకరిని చూసి ఇంటికి వచ్చేది శుభ్రమైన బట్టలు వేసుకున్నారు. పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూసి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని రాజ్యం, విందు, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం లేదా మెస్సయ్య రాజ్యం, రారాజు రాజ్యం ఒక విందులో జరిగిన సంగతి. ఆహ్వానాన్ని తిరస్కరించినటువంటి యూద జనాంగాన్ని చూస్తున్నా ఏ యోగ్యత లేని వారిని పిలుచుకుని రావడంలో మన నిజదేవుని ఎరుగినటువంటి మనలను మనం ఇక్కడ ఆ అర్థంలో చూసుకుంటున్నాం. మనల్ని ఏ యోగ్యత లేని మనలను దేవుడు మత్తయి సువార్త అనగానే మనకి ఏ గుర్తు రావాలంటే సింహపు ముఖము గుర్తు రావాలి కదా. 4 సువార్తలు
సింహములాన్ని గుర్తుగా మనం చూపిస్తారు. మార్కు సువార్త దూడ ముఖము అంటే ఆయన వదకు తేబడి వధించబడినటువంటి పశువులు గుర్తుగా కలదు. లూకాసు సువార్త మనుష్యుని ముఖం, ఆయన కన్య మరియ గర్భమున మన కొరకు మనుష్యుడిగా జన్మించాడు. యోహాను సువార్త పక్షిరాజు, ఈగలు, పక్షుల గ్రంథముఖము, మనిషి ముఖము, దూడ ముఖము, మృగరా, సింహం. ఇప్పుడు ఈరోజు ఏ సువార్తలో ఉన్నాం మనం? ఈరోజు మనకు వచ్చిన సువార్త ఏంటిది? ఏ ముఖాన్ని గమనించుకోవాలి? పుస్తకాలు మనం గుర్తు చేసుకోవాలి. సింహం. పిల్లలకి బాలచంద్రుడి పుస్తకాల్లో అడవుల జంతువులన్నీ వస్తాయి. సింహం ఎక్కడ కూర్చుంటుంది? మనందరూ చదువుకున్న పిల్లలు చెప్పాం కదా, ప్రాంతాలు చెప్పుకుంటాం కదా. అక్కడ ఒక జంతువులు అలా కూర్చుంటే మృగరా, సింహం మాత్రం ఒక పంట మీద. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఈయన సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు. ఎందుకు వచ్చినాడు? అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎందుకే వచ్చాడు? జీవాహారం దేవుడు. ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఏం కనపడలేదంటే అందరు మనుషులు కనపడతారు, కానీ ఒక్కరికి మాత్రము ఏమి వస్త్రాలు లేవు? పెళ్లి వస్త్రాలు. జాగ్రత్తగా గమనించు. మనం చాలాసార్లు సహజంగా చెప్పుకుంటాం, సంఘం అంటే కొన్ని కుటుంబాల యొక్క సమూహం చెప్పు. అది అసలు అర్థం కాదండి. సంఘం అంటే రక్షింపబడిన విశ్వాసాల సహవాసం. నేను క్రైస్తవుని, మా ఆవిడ క్రైస్తవురాలు, నా పిల్లలు మేమందరం సంఘం సభ్యం అంటే మొదలు. ఎవరి సంఘం అంటే ఏ సహవాసం? ఇది రక్షించబడిన వారి సహవాసం, రక్షణ పొందుకున్న వారి సమూహం ఇది. అంతేగాని ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసరికి అందరూ సహవాసం కాబట్టి ఫ్రెండ్స్తో వచ్చేసి వీళ్ళ క్రైస్తవులు, వాళ్ళ క్రైస్తవులు అలా కాదు. వీళ్ళ రక్షణ పొందుతున్నట్టు మనం ఈరోజు ఆయన సన్నిధిలో అదే మనం అందరినీ చూస్తున్నాడు. నిలువు నడి వేసుకుని, A4 వేసుకుని, లేకపోతే స్టోర్ వేసుకున్నా నన్ను చూస్తూ ఉన్నాడు. చక్కగా పాటు చొక్కాయలు వేసుకున్నా, లేకపోతే చీరలు పెట్టుకుని, ఇంకో చుడీదారు వేసుకుని, అందరూ ఈ వస్త్రాలుగా ఆయన పిల్లలుగా వచ్చారు కాబట్టి, ఆయన విశ్వాసాలుగా ఉన్నారు కాబట్టి మనకు ఉండాల్సిన ప్రథమ సూత్రం ఏంటి? రక్షణ. ఆ రక్షణ లేకపోతే ఒక సామాజికమైనటువంటి సహవాసం ఏంటి? ఒక సహవాసం. కాబట్టి ఇప్పుడు ఆయన సింహాసనం కూర్చొని చూస్తున్నాడు. పెళ్లి యజమాని చూస్తుంటే ఒక ఆయనకి పెళ్లి వస్త్రాలు లేకపోవడం బట్టి ఏమన్నాడు? స్నేహితుడా అని చక్కగా పిలుస్తున్నాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగుగా అతగాడు మౌనియుడు. అంటే మొదటి వారు నిరాకరించారంటే తిరస్కరించారు, మరణపాత్రులయ్యారు, నాశనం నరకపాత్రులైపోయారు. అసలు దేవుని రాజ్యం అంటే యూదుల దృక్పథంలో ఉంది. మెస్సీయ వస్తాడు, ఈ రాజ్యాలన్నిటికంటే ఉత్తమమైన రాజ్యంగా మమ్మల్ని పరిపాలిస్తారు. శిష్యులు కూడా 12 మంది శిష్యులు కూడా వారి ప్రారంభంలో అటువంటి తలంపే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి యూదా ఇస్కరియోతు పిడిసిపడ్డాడు. నేను యూదుడే కదా, ఈయన యూదుడే కదా, నాకు మంచి స్థానం దొరుకుతుంది అనుకున్నాడు. వాళ్ళేమో తత్వ శిష్యులేమో మేము అన్నదమ్ముల్ని అక్కచెల్లని అందరినీ విడిచిపెట్టి చూస్తే మాకు ఏంటి ప్రయోజనం అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఊహ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఎటువంటి తలంపు ఇక్కడికంటే 1000 రెట్లు మీరు పొందుకుంటారని గమనించారు. కాబట్టి వాక్య భాగంలో ఆయన మొదటి పిలుచుకున్న వారు చక్కగా ఆహ్వానాన్ని అందించి వచ్చారు. 12 శిష్యులను ప్రభు పిలుచుకుంటూ వచ్చారు. తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకుని పిలిచినప్పుడు వారు వచ్చి ప్రభు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఏ పని చేయమంటే ఆ పని చేసి పెట్టు. ప్రభు ఆహ్వానాన్ని వారు అంగీకరించడానికి మనం చూస్తాం. అయితే యోధా జనాభాంత నిరాకరించి ప్రభువుని మరణానికి కారణం ఆయన చంపించబడటానికి వాడు కాలు దినట్టుగా ఈ సువార్తలో మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మావేశంతో ప్రభు వారి మధ్య పరిచర్యకు పంపించాడు. తండ్రి వారి మధ్యకు పంపిస్తే ఆయన పరిశుద్ధాత్మావేశం వలన దైవ కార్యాలు చేస్తూ రాజ్య సువార్త, దేవుడి రాజ్య సువార్త ప్రకటిస్తే వీళ్ళేం చేశారయ్యా అంటే దానిని నిరాకరించారు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో దాన్ని
దేవుని పిల్లలుగా ఉండేది తదుతరవాత యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అంటే చదువుతారా అన్నది బయట చెప్పండి, మీరు అర్థం చెప్పేది లేదు. చట్టవాక్యం చెప్పండి చెప్పేది చదవమని కాబట్టి బయట చూసి చదువుతామని ఎప్పుడైనా వచ్చింది. మాటలో ఈ వృత్తాంతమైన గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రభు మన ముందు యోహాను సువార్త ద్వారా వాళ్ళు నిరాకరించారు, అంగీకరించలేదు సరికదా, నిరాకరించారు. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఆ అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఆయన స్వయంగా వచ్చి దేవుడి రాజస్వ వార్త గొప్ప ఆహ్వానాన్ని ఇస్తుంటే తోలనాడారు, నిందించారు, అవమానించారు, ఆయన సిలువకు అప్పగించినట్లుగా మనందరం కూడా ఎరిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన విశ్వాసం ఇప్పుడు ఈ సువార్త ఎవరు వెళ్ళింది అంటే నిజ దేవుని ఎరుగని వారు, దేవుని పిల్లలుగా ఉండటానికి ఇష్టపడని వారు, తెలియని వారు ఈ రామస్సు వార్త. దేవుడి మహాసంకల్పం ఈ మధురవాడ ప్రాంతం తిరిగి లోదన సంఘమని నామకరణం చేయబడింది. ఈ నెల 29వ తారీఖు 20 సంవత్సరాలు అవుతాయి. అక్టోబర్ 29వ తారీఖుకి 29వ తారీఖు ఇక్కడ సంఘం దేవుడి సంఘం స్థాపించబడి ఎంతకాలం అవుతుంది, ఎన్నేళ్ళు అవుతుంది? 2 దశాబ్దాలు పూర్తయి. ఈ చుట్టుపక్కల అనేక మంది నిజ దేవుని ఎరుగని వారు, నిజ రక్షకుని ఎరుగని వారు ఈ సత్యస్వార్త బయలుదేరి బహిరంగపరచబడి 503 సంవత్సరాలు దానేమో ఇన్ఫార్మేషన్ దిద్దువా 31వ తారీఖు అక్టోబర్ 31వ తారీఖుకి 503. అందుకే ఈ నెలాఖరు దినాలు వచ్చినాయి కాబట్టి వచ్చే ఆదివారం మతోత్తరణ ఆదివారం కృతజ్ఞత వార్షికోత్సవం కృతజ్ఞత ఆదివారం కానీ మరింత భక్తితో మరింత సంతోషంతో దేవుని సేవిద్దాం. మీరు కుటుంబాలతో రండి, ఎడబడగానే కూర్చుందాం, బాల్కనీ అంతా ఖాళీగానే దేవుని మహాకృపను బట్టి అది మరొక ఎక్స్టెన్షన్ జరిగింది. ఇంచుమించుకు ఒక 50 మంది అక్కడ అందరూ రండి. మరింత కృతజ్ఞతతో మరింత భక్తితో వచ్చే ఆదివారం నవంబర్ 1వ తారీఖు మతోద్ధరణ ఆదివారం థ్యాంక్స్ గివింగ్ సండే అంటే 20వ వార్షికోత్సవం కృతజ్ఞత. ప్రతి 3 రోజులు మీటింగ్ పెట్టుకునేవాడు, మరి ఇప్పుడు అలా అవకాశం లేకుండా పోయింది కదా. కాబట్టి తప్పనిసరిగా మీరు కుటుంబాలతో వచ్చే ఆదివారం రండి. అందరూ ఇలాగే కూర్చున్న కరెక్ట్గా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి దానికి కూడా ఇలాగా నిజదేవుని ఎరుగని వారికి సువార్త ప్రకటించబడి సంఘము దైవ రక్షణలోనికి సహవాసంలోనికి నడిపించబడి ఎంత గొప్ప విషయం. ఇది మన రక్షణ వస్తుంది. క్రీస్తు తన అమూల్య రక్తంలో కడిగితే మనం దేవుడిలాగా మనం మురి కనిపించుకున్న వాళ్ళగా మనం బయటకు పోతాం. క్రియలకు తగిన ప్రతిఫలం మనం అనుభవించే రోజు రావాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన సహనాన్ని పరీక్ష పెట్టగా ఇదే మిగిలి అనుభవ సమయం, ఇదే రక్షణ. పౌలు గారు అంటున్న వేళ పత్రిక వాక్యం దినములు చెడ్డవి కనుక మీరు సమయం సద్వినియోగం చేస్తారు, అజ్ఞానులాగా దుఃఖులాగా ప్రవర్తించబడదు. ఎంత గొప్ప వాక్యం మనకి ఈరోజు ఇవ్వబడుతుంది. ఈ చెడ్డ దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఏమైనా ప్రియులైన దేవుని కోరినటువంటి పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మనకి సదవకాశం, మంచి గొప్ప ఆహ్వానాన్ని ఒకవేళ మనం జారించుకుంటే, తిరస్కరిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఎంత భయంకర ఉగ్రతకు గురి కాబోతున్నాను. వెలుగు చెప్తూ ఉన్నాను, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దినాన్ని. కాబట్టి మనం ఈ మంచి సమయంలో ఆత్మపూర్ణంగా ఉండడానికి ఇష్టపడదాం. ఆరాధనలో తన్మయత్వంతో ప్రభువుని ఆరాధిద్దాం. వాక్యంలో, విశ్వాసంలో ఒకరినొకరు మనం బలపరుచుకుందాం. మన హృదయాన్ని ఎల్లప్పుడూ తన్మయత్వంతో ఆయన స్మరించుకుందాం. అదే చెప్తూ ఉన్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి. దినములు చెడ్డవి కనుక మీరు సమయం యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు.
అజ్ఞానుల వరకే జ్ఞానుల వరకు నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడు మంచి ఆహ్వానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. క్రీస్తు శిలువ రక్తంలో మనం ఉంటాడు. మన క్రియలకు తగిన జీతాన్ని పొందుకుంటామండి. నేను ముగింపు వస్తుంది అన్నమాట. మనం ఏం చేసామో దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. మర్చిపోబోతుంది. మోసపోకుడి దేవుడు లోకం తొక్కి చూస్తాడు. అది ఈ మానవుడికి ఎప్పటికీ సాధ్యం కాదు. అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నీకు మాత్రం నీ మనసాక్షిగా తెలిసే విషయం. ఎంతో మంది తెలుసుకుంటూ ఉన్నాడు. చాలా మంది తెలుస్తుంది. కానీ ఏర్పాటు చేసుకునేప్పటికీ నీవే ఆయన కుమార్తెలు, నీవే ఆయన కుమారులు. ఎంత సంతోషమానికి గురందరినీ పిలుస్తున్నాడు. కానీ నిన్ను యోగ్యుడిగా ఇచ్చాడు. నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు తన బిడ్డగా. ఇంకా అంబాసిడర్, రాయబారి. ఇప్పుడు మనం పంపుతూ ఉన్నాడు. మార్టిన్ గారు అంటారు, ప్రతి క్రైస్తవుడు చిన్ని క్రీస్తులే. మనమందరం అంబాసిడర్స్, రాయబారాలు. మనం దేవుడి రాజ్య సువార్తను ప్రకటించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇష్టము నేను సిద్ధపరిచిన జీతము ఆయన త్వరగా వస్తుంది. తీర్పు దినం రాబోతుంది. ఆయన త్రాసుపడటం రాబోతూ ఉన్నాడు. ఒకవేళ మనం తేలిపోతామేమో దేవుని ఎదుట ఆత్మ పరిశీలన చేసుకున్నాం. 19వ అధ్యాయం అదే పత్రిక, ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశం నిర్మలములైన సన్నపు నాడబట్టలు ఆమెకి ఇవ్వలేదు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ వస్త్రాలంటే సన్నపు నాడబట్టలు ఖరీదైనటువంటివి, లేకపోతే ఈ షోరూంలో ఎవరు పనులైన ఖరీదైనవి మనం మాత్రం కొనగలుగుతున్నటువంటి ఈ కాస్ట్యూమ్స్ కాదు. ఏంటంటే సందర్భం ఏంటది, సమయం ఏంటది, ఈ కాస్ట్యూమ్స్ ఏంటవి ఆలోచన చూస్తే తెలుస్తుంది కదా. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒకని స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏడుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలానికి అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వరుడు రాబోతున్నాడు. మనమందరము మదువే సాంగత్యం. మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను ఆయత్తపరచుతాం. ఆ మహావిధులు ఎందుకంటే ఆ దైవరాజ్యంలో ఆయనతో కలిసి ఆనందించే సమయం వరకు మనము నడిపించగలుగుతాం. మనమందరము క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాం. ఒక మాట కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము ఆఖరి 2 వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము ఆఖరి 2 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుటని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయదు. మన భారమంతా ఆయన. ఇప్పుడు మనకు మనకి ఏ శిక్ష అనేది లేదు కదా. క్రీస్తు చేస్తున్నందుకు మనకి ఇప్పుడు ఈ శిక్ష. ఆయన బిడ్డలుగా ఆయన చెప్తూ ఉన్నాం. దేవుడి సహవాసం అంటే ఏదో సామాజిక సహవాసం కాదు. రక్షణ పొందుకున్న వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకుంటాం. తల్లిదండ్రులు బట్టి వచ్చేస్తాం, పేరు బట్టి వచ్చేస్తా ఉన్నామా, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టుకుంటే కాబట్టి వచ్చేస్తున్నామా, లేదు పరిశుద్ధ ఆదివారం దేవుడి సహవాసం కనుక రక్షణ పొందుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. నేను కూడా రక్షణ పొందుకున్న స్థితిలోనే ఉంటానంట. పరిశుద్ధ సమాజంలో ఒకరిగానే ఉంటానంట.
నీతి వస్త్రాలు ధరించుకున్న వారిగానే ఉంటారు. నా పాపలకు అడిగివేయబడి దేవుని సహవాసికలుగానే మనం తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపిస్తాను మనందరికీ తోడైంది కావాలి. సమస్త జ్ఞానం నడిపించిన దేవుని సమానం ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలపులకు కావాలి. ప్రభువు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి ఆయన పరిశుద్ధాలయంలో కృతజ్ఞతార్పణలు చెల్లించిన ఆశీర్వాదం దయచేసి ముందుకు వచ్చి మీ కృతజ్ఞత కారణాలను సమర్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక్కొక్కరుగా వచ్చి ఈ కృతజ్ఞత కారణం సమర్పించి ఎడమగా నిలబడాలి. కృతజ్ఞత కారణాలు తీసుకుని వచ్చి దయచేసి ముందుకు రండి. మీ కొరకు ప్రార్థిస్తారు. సమర్పించబడిన కృతజ్ఞత అర్పణలు కానుకలు ప్రభు అంగీకరించినటువంటి నా ప్రాణమాయ యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమాయ యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని దయగల మా తండ్రి ప్రేమల ప్రభువాని నామమునకు స్తోత్రం. ఈ కృప వెంబడి కృప వెంబడి వేస్తూ నీ బిడ్డను పోషించి కాపాడి సంరక్షించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఏమైనారో ఏ స్థితిలో ఉన్నారు, ఇది కేవలం నీ కృప ప్రేమని ఎరిగిన వారే తమ కష్టాలను కలిగిన దానిలో కృతజ్ఞతార్పణలు
హృదయాలను మీరు అంగీకరించండి. ఏ వ్యాధి బాధలో శోధనలో మీరు ఆపుకున్నారు, సమస్యల వలన విడిపించారో తీసుకోతున్నారు. తమన్న ఈ స్థితి ఆయన నీవిచ్చే ఈవులు బహుమానాలను బట్టి కృతజ్ఞతలు ఉన్నారు. ఏ ప్రయత్నంలో పనిలో నీ సహాయం కోరుతూ అందిస్తున్నారు. ఆలకించి సహాయం చేయండి. మేలు చేసి మీరు మరికుంటున్నారు. జిఎల్ సరళించిన గారిని బట్టి వంద సరళ ఈ కృప విశ్రాంతి ఉద్యోగులు భద్రపరిచి వారి సంతానం దీవించినందుకు వందనాలు. అని వయసు వర్గాల సహాయ ఆరోగ్యాలు సమాధానము సమస్త శరీర బలకి వీడికి క్షేమము దాని సంపూర్ణ ఆరోగ్యకు సరళంగా వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి అవినాష్ కుమార్ గారిని బట్టి, అలాగే నా తండ్రి శ్రీమతి రమేష్ గారి దంపతులను బట్టి వందన. అవినాష్ గారికి నూతన అవసరం దయాచారు. ఎవరు ప్రాయంలో దంపతులు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు కృతజ్ఞతలు. మరి మీరు కుమార్తె కావాల్సిన వాళ్ళకు గర్భం శిష్యులు మంచి ఎదుగుదలని ఈ కాపుదలను గ్రహించి నడిపించిందని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన శిష్యుని బట్టి స్తోత్రాలు. మీకు ఆయన వీడుదలను దీవించి ఆశీర్వదించండి. దృష్టిని చెంతను బట్టి స్తోత్రాలు. మరి ఆయన చదువులు ఆయన భవిష్యత్తు కొరకు నేను నడిపించు కాపుదలని ప్రార్థిస్తున్నాను. తెలుసుకోవడం చాలిస్తున్నట్టున్నాను. వీళ్ళని కార్యం బట్టి స్తోత్రాలు. ఇప్పుడు మంచి భవిష్యత్తు కొరకు నడిపించిన ఆయన ప్రాణానికి ఆయనతో ఆశీర్వదించి తీర్చి మైకుంటుందని వేడుకుంటున్నాను. అలాగే పి నరేష్ బాబు గారిని బట్టి సుభాష్ దంపతులను బట్టి పిల్లలు బట్టి వందన. గత 9 నెలల వారికి బాధపడిన బాధ్యతలై కదా ఈ రక్తంలో కడిగి స్వస్థతనిచ్చి తండ్రుల కడిగి కోరుకోవడానికి చూపించి కుటుంబంలో మనం ఇంట్లో ఉండగలగడానికి చూపించారు. నరేష్ గారు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. ఆయన ప్రాణాన్ని వందనాలు ప్రవేశాన్ని దీవించండి. నా తండ్రికి ఆశీర్వాదాలతో నింపండి. నా బిడ్డ భవిష్యత్తు ప్రజలను గ్రహించి కాపాడుదని వేడుకుంటున్నాను. కె శ్రీనివాసరావు గారిని ఆశీర్వాదాన్ని దీవించి కృపలో మీ ఆశీర్వాదాలతో వర్ధల చేయడం వేడుకుంటున్నాను. దేవప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించండి. పణీంద్రమూర్తి గారి బట్టి స్తోత్రాలు. భార్య భర్తలను వారి బిడ్డ సంతానం మీరు ఆశీర్వదించండి. మేరీ బాబు గారి బట్టి బాబు గారి బట్టి కుటుంబాన్ని బట్టి వందన. చిన్న కొడల గర్భం చేర్చడం గారిని బిడ్డ భద్రత సులువైన కాపాడుతుంది. దేవా కృతజ్ఞత నీరుతో బిడ్డలపై నీ రక్షణ హస్తం చాలా దీవించి ఆయన ప్రభావ నీ ఇందులో నీ ఆశీర్వాదం ముప్పదంతలుగా 40 100 యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ మనవి వేడుచున్నాము. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవునిది సదాకాలం మీకు తోడైంది కాపాడుగా. ఆమేన్. దేవా వెంబడించే ఆకర్షితులు దేవా వెంబడించి నామం 367 జీవితేశ్వర జీవితాశనివే రవేనా భాగ్యమా యేసువా దేవా వెంబడించి నామము యేసు నీదు ప్రేమలోనే వింటిని బాసురం బాగుని సిలువనే గంటిని యేసువా
చితి ప్రయాణము పరలోకాయరుషలేము పురికిల్ పవనాజుపు మార్గము దేవా వెంబడి చితిని నామము నాథా ఇదనే నుగి ప్రవాహము నీలనిల్గనని కెండల దాటిచే నావికారమున ప్రభువు దేవా వెంబడి చితిని నామము స్వామి నీదు ప్రేమకుని సాక్షిని సంఘమందున నా పొరుగువారికిని సత్య సువార్తనే చాటును దేవా వెంబడి చితిని నామము రాజా నీదు రాజ్యములో చేరి రమ్యమో రాజమందున వాడుమో రక్షణానందము గుర్చుమో దేవా వెంబడి చితిని నామము యేసు నీదు ప్రేమనుని వింటిని భాసురం బదుని సిల్వనే గంటిని యేసు వాడనునే గంటిని దేవా వెంబడి చితిని నామము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమో రాజమందున వాడుమో రక్షణానందము గుర్చుమో దేవా వెంబడి చితిని నామము నీకిచ్చు అర్పణలు నీవే కృపగల దేవ పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి వందనాలు అని నామముల కంటే పైన అధిక స్తోత్రం పొందదగిన నామం యేసుని నామం రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు మహిమ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తున్నాం దయగల మా తండ్రి గడిచిన వారం అంతా నీ బిడ్డలను వెలుగుతున్నారు నీ బలమైన ఆరోగ్యదాయకమైన రెక్కలకు కాపాడి అనారోగ్యం నుండి సైతాంశం నుండి కీడుని తప్పించి కాపాడేందుకు వలన ప్రతి సమస్యలు శోధనలు మీరు
నాన్న ఆదరించి బలపరుచుకుంటే నీకే స్తుతి స్తోత్రం. మరొక పునరుద్ధానదినం పరిశుద్ధ ఆదివారం ఆరాధన కొరకు ఆయన ఇదిగో ఇలా వ్యక్తిగతంగా కుటుంబాలతో ఆరాధన మహిమ నీకే, ఘనత నీకే. దీని బిడ్డలను కనికరించి నీ దక్షిణాస్తమ చాటు దీవించి ప్రతి విషయంలో ఏడ కృతజ్ఞతతో వినయంతో విధేయతతో జీవించినట్టు చూపించాను. మా అందరి రక్షణార్థమై ప్రియ పరలోకపు తండ్రి నీ కుమారుడైన క్రీస్తు యేసు వారిని మాకు రక్షకునిగా విమోచకునిగా ఇచ్చినందుకు వందనాలు. నీ నాయన ప్రభు అమరమైన ప్రజామైనటువంటి ప్రేమను యేసుక్రీస్తులో జ్ఞాపకం చేస్తున్నాను. తీర్పులోనికి రావాల్సిన శిక్షకు పాత్రమైన మమ్మల్ని రక్షణలోనికి నీ నీతి రాజ్యం కవులుగా సిద్ధపరుస్తుంది. యేసు ప్రభువా నీకు స్తోత్రం. మా అందరిని ప్రేమించి మా అందరి పాప ప్రక్షాళన కొరకు మా మీద పడాల్సిన శిక్ష భారం నీ మీద వేసి మాకు విడుదల ఇచ్చారు. మా కొరకు నాయన మీరు నిందలు అవమానాలు మా కొరకు శ్రమలు శిలువలో ఖర్చు ప్రాణం సమావేశం పునరుద్ధానుడు నీతి రాజ్యం వారం తెలిసిన పరిశుద్ధాత్మ ఆదరణకర్త నీ నిత్య సహవాసం నిరంతరాయమైన సహాయం ఈ బిడ్డలకు కుటుంబాలకు చేస్తున్నాను. ఈ దైవాలనే మేమందరూ ఈ స్థితిలో ఉండగలిగామని మాకంటే కన్నులు గొప్పవాడు బలవంతులు జ్ఞానవంతులు స్థితివంతులు ఇది నాటి చూడలేదు. మాకంటే చిన్నివాడు నాయన క్షణంలో మాయడు నాయన వైద్యం మీద రోగాలు కుదేపోయి నాయన అసులు వాస్తవం ఏ యోగ్యత లేని మమ్మలను నీ ప్రభుత్వ భద్రపరిచి దినం ప్రభు దినం ఆచరించడం ఆచరించినందుకు ఆయన ఈ వ్యాధుల బారిన పడి నాయన ప్రభు మరణించిన కుటుంబాలు శోకం చేసి నిర్వేదాన్ని తీసి ఏ ఇంట్లో దుఃఖములను బాధలు వేదనలను ఆ కుటుంబాల నెమ్మది శాంతిని అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను. వందనాస్తున్నా ఆయన సంఘ బిడ్డలు విశేషమైన నాలుగు విశ్వాసం కుటుంబాన్ని పెట్టుకుంటున్నాను. శ్రీమతి సుభాషిణి నరేష్లకి నూతన వచనము తయారు శ్రీమతి సుశీల రాఘవే కుమార్తె కుటుంబాన్ని దీవించి చార్లెస్ ప్రతిభను బట్టి కొన్నాను. అతని ప్రభుత్వాలైన రాజతా గారి కుమారుడు దీవించారు. శ్రీమతి విజయ శ్రీమతి స్నేహ విజయ్ బట్టి ఇస్తున్నాను. శ్రీమతి నిర్మల సుధాకర్ గారి పెట్టుకుంటున్నాను. ప్రభుత్వమైన ఎన్ నిఖిల్ ఆనంద్ పెట్టుకుంటున్నాను. శ్రీ అవినాష్ కుమార్ గారు ప్రవేశిస్తున్నారు. ప్రియులు గత వారంలో మరొక నూతన వచ్చడం దయాపడి ఈ సంవత్సరాలు ఈ సంవత్సరాలు వారి ప్రయాణం వారి జీవనం కుటుంబ జీవితం ఇది తోడు నేడు కాదు. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వెళ్ళిపోతున్నారు. శ్రీ అజయ్ కుమార్ గారు శ్రీమతి నిహారిక గారు శివాలామణి యవన దంపతులను బట్టి కుటుంబాలు ఈ మేలు ఈ ఆశీర్వాదం అలాగే ఇతర రాష్ట్రాల్లో మా సంఘ విశ్వాసం కుటుంబాలను ప్రార్థిస్తాం. ఇతర దేశాలు వెళ్ళినటువంటి విదేశాల్లో ఉన్న బిడ్డలు సంఘ బిడ్డలు కూడా ప్రార్థిస్తాం. ఇప్పుడు వచ్చే వారు స్కూల్స్ తెరవబడుతున్నాయి. మా సంఘంలో ఉపాధ్యాయులు కూడా ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు కూడా ప్రార్థిస్తున్నాం. దేవవారి ప్రయాణాలు క్యాంపస్లు తరగతి గదులు నీ రక్షణ కంచె వేసి కాకుండా ఎటువంటి బాధ్యతలు అనారోగ్యం అవసరమైన దరిచారు ఈ శుద్ధమైనటువంటి రక్షణ ప్రకృతి వైపరీత్యాలు పాలైన అనారోగ్యంతో బాధపడుతున్న వారి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి తగిన సహాయమైన సమయాన్ని అందుతేనే వారిని నిలబడగలుగుతారు. కోరుకోరు ఎవరు మీరు ప్రేరేపిస్తే ఏ ప్రభుత్వాల ద్వారా ఏ సంస్థల ద్వారా ఏ కుటుంబాల వ్యక్తుల ద్వారా వారికి ఆర్థిక సహాయం దాని ఆహారం వస్త్రాలు అనుగ్రహిస్తున్నారు. నేర్చుకోగలరు. సంఘంలో అనారోగ్యంలో బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నారు. పాండవులు ప్రసాద్ గారు నీ దక్షిణ హస్తం చాపి నీ రక్తంలో వారి సంఘటనలైన వారి కొన్ని ఆత్మ నుంచి దీవించు. అలాగే పెరిసిపాల్ గారు శ్రీమతి లక్ష్మి గారు తప్పకుండా దీవించారు. అలాగే దేవప్రసాద్ గారు విజయలక్ష్మి గారికి రాష్ట్రం ఇజ్రాయల్ రాజు గారు ఇంకా ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో పెద్ద వయసులో బాధ్యతతో వారికి రక్తం ఆయన వారిని ఆదరించి బాగుంటుంది. ఇప్పుడు ఈ మందిరంలో సమర్పించబడ్డ సంఘ కాలంలో కృతజ్ఞతాలను వెయిట్ చేసిన దర్శనం వారు విశేష వందనాలు సమర్పించింది. దేవా వారి కష్టాలు తండ్రి తీర్చారు. వారి జీవనాన్ని ఆశీర్వదించారు. నీకు వందనాలు. నీ పరిచర్య కొరకు నీ గొప్పని తెచ్చారు. నీ నిధిలో నిధి 1000 బిడ్డలపై కుటుంబాలు ప్రేమించారు. సరైన జీవనం లేక నివాసానికి సరైన గృహం లేక ఇల్లు మీరు అనుగ్రహించండి. స్థిర నివాసాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను.
ఈ ఆరాధన అనంతరం 3వ వారమైన దేశీ సభ్యుని నూతన సభ్యుని ఎన్నిక జరగవచ్చు. ఏకగ్రీవముగా సంతోషంతో సమాధానంతో ఎన్నిక జరగటువంటి నేను ఎవరికి మీరు యోగ్యులుగా ఇచ్చినట్టు చూస్తున్నాను. ఈ పరిచర్య కర్మం జరిగినప్పుడు సహాయం చేయండి. పిలువబడిన వారిని ఏర్పరచబడిన వారు అందరినీ మాతో మాట్లాడినది మీరు ఎవరు సిద్ధపరచారు. మేమందరూ సంతోషం తెలియజేసుకోవడం ప్రభుత్వం అనారోగ్యం బాధలో ఉండి వచ్చిన వారికి స్వస్థత ఇళ్లలో నెమ్మది సమాధానం లేని వారికి ఆదరణ జరుగుబడి కష్టమవుతున్న కుటుంబాలకు దేవాలి నీ సహాయం పోషించి కాపాడుకుని ప్రారంభిస్తాను. పనులు వద్దటువంటి ప్రయాణాలను శరీర బాధ్యతల బట్టి నలుగురు మధ్య రాలేకపోతున్న వారికి ప్రారంభిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం నవంబర్ 1వ తారీఖు మతోద్ధరణ ఆదివారం స్థానిక మీటిలో చర్చ్ మొదలు విశాఖపట్నం స్థాపన జరిగి 20 ఏళ్ళు గడిచిన సందర్భం కృతజ్ఞత స్తుతి ఆదివారం ఆరాధన మేము జరిపించుకోవచ్చు. సంఘమంతా ఏకీభవించి ఘనపరచు మమ్మల్ని దీవించి పంపించు. ఆ సమస్త దోషములు పండించు. యేసుక్రీస్తు పుణ్యనామం నడిపించున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఈ రాజ్యముగా ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగా వారిని మా అపరాధములు చేసిన వారికి నేను క్షమించిన ప్రకారం నా అపరాధములను క్షమించు. శోధనలోనికి దుష్టుని మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి నీకు సమాధానం కలుగజేయుగాక. అందరికీ